హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రాజు. వెల్కమ్ టు విలేజ్ బాస్. ఇది మనకు మొదటి సీజన్. ఇప్పుడు వచ్చేస్తున్నాడు మొదటి కంటెస్టెంట్. ఎవరంటే పల్లీల ప్రవీణ్. అతను ఎన్నో ఏళ్ల నుంచి పల్లీల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఆ దొంగతనం చేసి అమ్ముకుంటున్న పల్లెలు అతను ఎందుకు అంత పెద్ద కష్టం ఎందుకు వచ్చిందో మనమే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రవీణ్. హాయ్ సార్, బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? సార్ ఏదో పల్లెలు దొంగతనం ఈ మధ్యలో బాగా కష్టమవుతుంది సార్. ఎందుకు పల్లెలు దొంగతనం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్ కష్టపడాలి కదా సార్, మనం జీవితంలో ఎదగాలంటే ఏదో ఒకటి మనం చేయాలి. బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పల్లెలపురం నుంచి వచ్చాను సార్. ఓ, ఎక్కడ అది? సార్ పల్లెలపురం మీది ఎవరు సార్? మాది లక్ష్మీపురం. లక్ష్మీపురంలో ఎక్కడ సార్? లక్ష్మీపురమే. లక్ష్మీపురం పల్లెలు ఉంటాయా సార్? పల్లెలు అమ్మేటోళ్ళు ఎవరు మరి వస్తావా? సార్ మనం దొంగతనం చేయాలి కదా సార్. సరే చేద్దాంది. సరే కానీ నీ జీవితం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి మన ఆడియన్స్ కి. హాయ్ అండి, నా పేరు పల్లీల ప్రవీణ్. నేను పల్లీలు దొంగతనం చేస్తుంటా. కానీ ఈ మధ్యలో పల్లీలు ఎవరు వేయడం లేదు, కాపలా కాస్తున్నారు. మాలాంటి దొంగతనం చేసుకున్న వాళ్ళు ఎట్లా పల్లీలు చేస్తారు? సో అందుకే నేను బిగ్ బాస్ని కూడా దొంగతనం చేద్దామని వచ్చిన. బిగ్ బాస్ని కూడా దొంగతనం చేద్దామని వచ్చిన. ఓకే ప్రవీణ్, మన హౌస్ లోకి వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలా ముందు మన మొదటి కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో కంటెస్టెంట్ మంచిర్యాల మోడల్ మళ్ళీ. ఇతను చాలా రోజుల నుంచి మోడల్ గా ట్రై చేశాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు. మన లక్ష్యం ఏంటంటే మన విలేజ్ బాస్ లక్ష్యం మోడల్ ని తయారు చేయడం. కావున మనం మంచిర్యాల మోడల్ మనని సెలెక్ట్ చేశాం. వెల్కమ్ టు మంచిర్యాల మోడల్ మళ్ళీ. హాయ్, నేను మోడల్ మంచిర్యాల మోడల్. ఓకే మళ్ళీ, నీకు మంచిర్యాల మోడల్ మళ్ళీ అనే పేరు ఎందుకు వచ్చింది? నేను మంచిర్యాల ఉంటా కాబట్టి వచ్చింది. మోడల్ అనే పేరు ఎందుకు వచ్చింది? నేను మోడల్ కావాలనుకుంటున్నా, అది నేను ఓన్ గా పెట్టుకున్నా. మంచిర్యాలలో ఎక్కడ ఉంటారు? మంచిర్యాలలో మా ఇంట్లో. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ ఇంట్లో. వావ్. మరి ఇప్పుడు మా విలేజ్ బాస్ కి రావడానికి కారణం ఏంటిది? నేను చిన్నప్పటి నుంచి నేను ఒక చరిత్ర పుట్టించాలని చేస్తున్నా మోడల్ గా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చరిత్ర పుట్టించాలని చేస్తున్నా మోడల్ గా. ఇప్పుడు నేను బిగ్ బాస్ వచ్చి నేను ఒక చరిత్ర పుట్టించాలి. ఆ చరిత్ర ఎప్పటికైనా నిలిచిపోవాలి. మోడల్ అంటే నా పేరు గుర్తు రావాలి. అట్లుంటే మనతోని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మోడల్ అంటే నా పేరు గుర్తు రావాలి. అట్లుంటే మనతోని. ఓకే మళ్ళీ మీరు ఇక హౌస్ లోకి వెళ్ళండి. ఓకే, మంచిగా మోడల్ అంటారా బాబు? మన సెకండ్ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళాడు. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్. వెల్కమ్ టు చెప్పరి చరణ్. చరణ్ ఇడు మీ మైక్ ఏది? మైక్ అంటే ఇట్లా మాట్లాడతాను చూడు. మైక్ మైకా? మైక్ చూడు. ఇక్కడ కొన్ని వచ్చిన అదే. అసలు మీరు ఎందుకు వచ్చారు బిగ్ బాస్? ఏది సాధిద్దామని వచ్చారు? నాలాంటి 10 మంది చెప్పులు తయారు చేద్దామని వచ్చా. ఆహా, చెప్పని తయారు చేసి ఏం చేస్తామని? నా సామ్రాజ్యాన్ని సృష్టిస్తామని. నిన్ను కూడా చెప్పి లెక్క తయారు చేస్తా. సరే చూద్దాం. సరే మీరు హౌస్ లోకి వెళ్ళండి. బాయ్ గాయ్స్. మొత్తం బొరాన్ అంటున్నా, మొత్తం బొరాన్ ఉందంటున్నా. నమస్తే తాత. ఇంకోసారి నమస్తే తాత. మీరు చూసారు మన మూడో కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్స్ మన బ్రేకప్ బాబు. వెల్కమ్ టు బ్రేకప్ బాబు. అసలు ఏమైంది? బాబు మీకు అసలు ఏంది అసలు? సరే సరే బాబు, బాధపడు నేను ఉన్నా నీకు. సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము మా ఊరు నుంచి వచ్చినాం సార్.
మీది ఏ ఊరు బాబు? అరే ఓకే ఓకే బాబు, చాలా బాధలో ఉన్నట్టున్నావు. మీరు మన విలేజ్ బాస్ కి ఎందుకు వచ్చారు? సార్ విలేజ్ బాస్ కి నన్ను నా పిల్లని కలపడానికి వచ్చిన సార్. మీ పిల్ల ఏ క్లాసు? సార్ యూకేజీ సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యూకేజా? సరే సరే బాబు, సరే మీ పొద్దులోకి వెళ్ళండి. పిల్ల నాకు అతనట్టు చూడు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పిల్ల నాకు అతనట్టు చూడు. విలేజ్ బాస్ నుంచి 4వ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళారు. నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్ రైతు బిడ్డ అవినాష్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. చెప్పండి చెప్పండి అవినాష్, మీరు ఎందుకు వచ్చారు? మీ మైక్ ఏది? అన్న మైక్ అంటే మాకు తెలియదు అన్న, మేము రైతులంగా అన్న. మా విలేజ్ హౌస్ టీం ఇచ్చారు కదా, అది మాట్లాడేది. ఇదే ఇదే దీంతో ఏం చేస్తాడు? దీంతో మాట్లాడండి. మీరు మన విలేజ్ బాస్ కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే రైతుల కష్టాలు అందరికి తెలియాలని వచ్చేస్తాం. ఓకే, సరే మీరు బియ్య పత్తి ఎందుకు తెచ్చారు? ఇక్కడ అన్నం దొరకదా అని బియ్య పత్త నా అంతా నేను తెచ్చుకున్నా. ఓకే ఓకే అవినాష్, సరే మీరు బియ్య పత్తి తీసుకెళ్తారా? తీసుకెళ్తా. సరే తీసుకెళ్ళండి. పడమంటారా? సరే వెళ్ళండి. పార్ట్ 2 కూడా త్వరలో రాబోతుంది. మా యొక్క వీడియో నచ్చినట్లయితే విలేజ్ బాస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ కామెంట్ కూడా చేయండి.